బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు చెందిన సీనియర్ డిప్యూటీ సీఎం శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, ఉండా సురేఖ గారికి, అలాగే వేదిక పైన గౌరవ శాసనసభ్యులకు, అధికారులకు, కలెక్టర్కు, ముఖ్యంగా పెద్ద ఎత్తున విచ్చేసిన అక్కలకు, చెల్లెళ్లకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని వారి పాదాల దగ్గర ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని చెప్పిన మాట ప్రకారం ప్రారంభిస్తున్న సందర్భంగా తెలంగాణలోని యావత్ పేద ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పేదవానికి సొంత ఇల్లు అనేది కళ. సొంత ఇంట్లో ఉంటే ఆత్మగౌరవం పెరుగుతుంది. అలాంటిది మనం గత 10 సంవత్సరాల కింద ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 30 లక్షల ఇల్లు తెలంగాణలో ఆ రోజుల్లోనే 2004లోనే ₹1,00,000 ఇవ్వడం జరిగింది. కానీ మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఒక్క ఇల్లు కట్టలేదు. ఆయన మాత్రం ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కొడుకు బిడ్డ ఇల్లు కట్టుకున్నాడు తప్ప పేదవానికి ఒక్క ఇల్లన్నా కట్టినా ఇక్కడున్న అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. అందుకనే ఈరోజు 6 గ్యారంటీల్లో ముఖ్యమైన గ్యారంటీ శ్రీరాముని పాదాల వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళని ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం, ఎమ్మెల్యేలం ఈ 5 ఏళ్ళ పేద ప్రజల కోసం పనిచేస్తాం. మీ అందరికి కూడా చెప్పిన కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రితో పాటు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇచ్చుకుంటూ ఇప్పుడే యాదాద్రి లక్ష్మీనరసింహని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహని దర్శించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన భద్రాచలం ఇన్ఛార్జ్ మినిస్టర్, ఖమ్మం జిల్లా మినిస్టర్గా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్